రేపు ఆఫీస్కి వస్తున్నావా? రావాలి కదా. అబ్బా రోజు ఆఫీస్ బోరింగ్ యా. మూవీకి వెళ్దామా? యా డన్. ఫస్ట్ మూవీ, 2 షాపింగ్, లంచ్. సూపర్ కూల్. ఓకే డన్. అండ్ ఎవరే పెట్టా? బాస్కి ఏం చెప్తాం? సర్లే ఏదో ఒకట్లే మేనేజ్ చేద్దాంలే. బాస్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. యా ఓకే పరిచించి. సరే నేను వెళ్తాను. ఓకే బాయ్. ఆహా ఎవరది? నా ఫ్రెండ్. కత్తిలా ఉంది కదా, అంటే బాగుంది. పరిచయం చేయవా ప్లీజ్? రేయ్ తనది హై క్లాస్ మెంటాలిటీ, నీకు పడదు. యా మనం హై క్లాసా? అంటే హై క్లాస్ లాంటి వాళ్ళం. ఇంతకీ ఏం చేస్తా అమ్మాయి? నా కొలీగ్ రా. కొలిగ్గా? అయితే మీ ఆఫీస్లో జాబ్ చూడే. మేనేజర్ అయినా హెచ్ఆర్? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయ్. మా ఆఫీస్లో ఏం ఖాళీ లేవు. ప్లీజ్ 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 ఆఫీస్ బాయ్ నా పర్లేదు, అడ్జస్ట్ అవుతాను ప్లీజ్. ఓకే సర్లే ఏదో ఒక సెట్ చేస్తా. నాకేంటి, నాకు ఒక మంచి డ్రెస్ కావాలి. డ్రెస్సా? యు వాంట్ డ్రెస్? 1 minute. చాలా ఖర్చు అయింది మరి. ఏంట్రా ఇది నలిగిపోయింది? అంటే బండి సీట్ కవర్లో పెట్టి తెచ్చాను కదా, అందుకు నలిపోయింది. అవునా? అయినా పర్లేదు, బాగుంది. ప్రణతి, నేను మేడం మీద బట్టలు ఆరేసుకుంటే మీ అన్నయ్య బట్టలు పట్టుకొచ్చేసాడు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అలా అమ్మాయిల బట్టలు తీసుకురావడానికి? అడ్రస్ నాదే. యూజ్లెస్ ఫెల్లో. అంటే ఆఫీస్ బాయ్ పోస్ట్ కాదు కదా, నిన్ను కనీసం ఆఫీస్ లోపల కూడా రానివ్వను. ప్రణతే ప్రణతే, మీ ప్లాన్లు మీకుంటే మా ప్లాన్లు మాకు ఉంటాయి. సార్ శాలరీ ఎప్పుడు ఇస్తారు సార్? రామకృష్ణ ఇస్తాను రామకృష్ణ, శాలరీయే కదా. 3 రోజుల నుంచి ఒకే బట్టలు వేసుకొని తిరుగుతున్నానయ్యా. నా బాధ ఎవడికి చెప్పుకోను. లిఫ్ట్ అడుక్కొని ఆఫీస్కి వస్తున్నా. ఇస్తానమ్మా ఇస్తాను. సార్ అది కాదు సార్, కొంచెం త్వరగా అయ్యేటట్టు చూడండి. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఐఎమ్ ద క్లయింట్. క్లయింటా? Client will be client. If you think I am paint, paint will paint you. But I am not paint. I am the client. సార్ మీరు క్లయింటా? Yeah. సార్ గ్లాడ్ టు మీట్ యూ సార్. Okay, no problem అమ్మా. చూసా నీ కంపెనీకి శాలరీస్ లేవు. అవును సార్. I'll save you. నీ లైఫ్ టర్న్ చేస్తాను సార్. ఓకే, ఏదైనా బిజినెస్ పెడదాం అనుకున్నా 1000 crores పెట్టి. ఏ పెడదాం సార్? ఏదోటి మీరే చెప్పండి సార్. బ్యూటీ ప్రొడక్ట్స్. యా సార్, బాగుంటుంది సార్. షూర్. యా సార్. అది వద్దు నాన్న. Okay, sir. ఇది నొక్కు. ఓకే, I just want to interact with your team members, okay? Yep. షూర్ సార్, షూర్. పిలుస్తాను. Yeah, okay. Yep. యా. And Mr. ప్రేమ వెన్నెల సార్. What? మై నేమ్ ఈస్ ప్రేమ వెన్నెల. కుటుంబ గౌరవాన్ని పెట్టుకోవాల్సింది కదా. లేదు సార్, ప్రేమ వెన్నెల. ఓకే, ఇట్స్ ఓకే. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ సార్ టీమ్ మెంబర్స్. సార్. యా గెట్ ఇన్ జాను, గెట్ ఇన్ రండి. యు నో, గెస్ వాట్, ఇతనెవరో మీకు తెలుసా? మన క్లయింట్. ప్రాజెక్ట్ ఇవ్వటానికి వచ్చారు. ఓ, మన ఆఫీస్ ఎన్విరాన్మెంట్ చూసి కూడా వీడు మనకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి వచ్చాడంటే వీడైతే లఫ్డ్ క్లయింటే. ఈసారైనా శాలరీ ఇస్తే ఇంట్లో కరెంట్ బిల్ కట్టుకోవాలి. మా బొడ్డ పాపకి పాల డబ్బా తీసుకెళ్ళాలి. అవునా? తీసుకోలేదు ఇంకా? ఈసారన్నా శాలరీ ఇస్తే షాంపూ కొనుక్కుంటాను. అబ్బో, ఇక్కడ సోప్కే దిక్కులేదు. నన్ అదర్ దాన్ హీ ఈజ్ మిస్టర్ ప్రసాద్ బెహ్రా. సార్ మా టీమ్ మెంబర్స్ రవి, శివ, పవన్, సిద్ధు, మీరజన్, ప్రణతి అండ్ జాను. హాయ్ సార్. బాగుందయ్యా, చాలా పద్ధతిగా ఉన్నారు. మీతో పర్సనల్గా? షూర్ సార్, షూర్. ఆ ప్రాజెక్ట్ గురించి ఒక డెమో అరేంజ్ చేద్దాం. యూ కెన్ వాచ్ ఇట్ సార్. ఎస్ సార్. దానికి అమ్మాయి కూడా వస్తుందా? యా వస్తుంది సార్, షూర్. యా మీరు వెళ్ళి కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేయండి, మేము వస్తాం. ఓకే సార్.
బాగానే ఉంది సార్ టీ కాఫీ డైరెక్ట్గా ఉంది మందా సార్ ఆఫీస్ సార్ ఇది అయ్యవా సార్ ఓకే 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 అది చికెన్ ఫిష్ ప్రాన్స్ పల్లి చిప్స్ పల్లీలు థ్యాంక్ యూ సార్ ఫైన్ ఓకే మిస్టర్ ప్రేమ వెన్నెల సార్ ఏంటిది ప్రేమ వెన్నెల తాడు బంగారం అని పెట్టుకోవాల్సింది కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మనం తాగుదామా షూర్ సార్ షూర్ యా పోదాం ఓకే సార్ సో గైస్ మీకు అందరికీ తెలుసు ఈ ప్రాజెక్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు అందరికీ 3 నెలల నుంచి లేవు సో ఎలాగైనా సరే మనం ఈ ప్రాజెక్ట్ని క్రాక్ చేయాలి సో సమ్ వన్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాజెక్ట్ సార్ కూర్చో ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇది వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అవసరం లేదు కూర్చో సో డెమో విల్ ఎక్స్ప్లెయిన్ బై ప్రణతి ప్రేమ వెళ్ళ మన ప్రోడక్ట్ ఏంటి బ్యూటీ ప్రోడక్ట్ సార్ అంటే ఎవరు కావాలి బ్యూటిఫుల్ అమ్మాయి కావాలి అమ్మాయి ఎలా ఉంది కొరియాలో అప్పడాలు అమ్ముకునేది ఎలా ఉంది బ్యూటిఫుల్ అమ్మాయిని సెలెక్ట్ చేయి షీ సో ఇంటెలిజెంట్ షీజ్ బ్యూటిఫుల్ మీ పేరు జాను సార్. యా జాను బ్యూటీ కెన్ యూ ష్యూర్ సార్. యా జాను ప్లీజ్ అమ్మా 3 నెలల నుంచి శాలరీలు నీ మీదే డిపెండ్ అయినాయి ప్లీజ్ ఓకే ప్రొసీడ్ సార్ యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఓ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ నీ పేరేంటన్నా జాను సార్. జాను ఎక్కడ నేను లేను అనే ఫీలింగ్తో చేయి యూ కెన్ డూ ఇట్ బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలకి బ్యూటిఫుల్ బ్రెయిన్ కూడా ఉంటుంది యూ కెన్ డూ ఇట్ ఏమంటావు ప్రేమ వెళ్ళా యా సార్ యా ఓకే. అప్పుడప్పుడు బూస్ట్ ఇవ్వాలి ప్రేమ్ నగర్ యా సార్ ప్రేమ వెన్నెల ఒకలే Actually, we are going to do this project through this way. So this is what we have to do. Got it? Any doubts? యా ఐ హ్యావ్ వన్ డౌట్ అంటే మీరు ఏ లిప్స్టిక్ వాడతారు Sir, Dupstick lipstick, sir. ప్రేమ్ నగర్ నాది కూడా సేమ్ బ్రాండ్ సార్ ప్రేమ వెన్నెల సార్ బొక్కలో వెన్నెలే ఈ అమ్మాయిలో ఉంది యా సార్ మనం తీయొచ్చు తీసేయండి సార్ చాలా టాలెంట్ ఉంది ఈ అమ్మాయికి ఎస్ సార్ ఈ ప్రాజెక్ట్ ఈ అమ్మాయి రన్ చేయగలదు సో ఈ బ్యూటీతో నేను బ్యూటీ ప్రాబ్లమ్ డిస్కస్ చేయాలి షూర్ నువ్వు సార్ వెళ్తే సో సార్, బయటికి అంటే వెళ్ళి ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చినట్టే కదా సార్ ముందే పెక్క తర్వాత చెప్తాను ఓకే అందరు వచ్చేసేయండి కమాన్ మీరు కూర్చోండి వచ్చేయండి. మీతో మాట్లాడాలి చెప్తారా నీ పని ఇంటికి రా ఆదలవే జాను Sir? యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్ No. ఎవరో ఉంటారు కదా అంటే ఎలా ఉండాలి అని రూల్స్ ఉన్నాయా అదేం లేదు సార్. అయినా అది మన టాపిక్ కాదు కదా. ఆఫ్ కోర్స్ బట్ బ్యూటిఫుల్ అమ్మాయి మనకు చాలా మంది తిరుగుతారు కదా సో వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడతారో తెలుసుకొని మనం కూడా అదే ప్రోడక్ట్ లాంచ్ చేయొచ్చు కదా ఓకే నా నెంబర్ తీసుకో సో ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయి ఓకే నా కోసం పెగ్ వెయిట్ చేస్తుంది నా నెంబర్ తీసుకో 98480546 ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ యప్ సరే సార్. బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు సచ్చినోడు. మందిపోయి సార్ 2 రోజుల నుంచి తాగుతూనే ఉన్నారు నా ప్రాజెక్ట్ గురించి చెప్పట్లేదు ఏంటి ఇప్పుడు మంది డబ్బులు ఇచ్చేయలేను సార్ 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 అలాగే సార్ పోస్తాను పోయి. కాదు సార్ ఎస్ సార్ నా ప్రాజెక్ట్ అరే నీ కంపెనీకి అంత వర్త్ లేదనిపిస్తుంది వర్త్ లేదా సార్ మీకెందుకు అలా అనిపిస్తుంది 1000 crores నువ్వు హ్యాండిల్ చేయలేవురా చేస్తాను సార్ ఓ పంచే సార్ ఓ అమ్మాయిని సెట్ అమ్మాయినా సార్ మరి బ్రోకర్ పనులు చెప్తున్నారు సార్ అలవాట్లేదా లేదు సార్ ఓకే ఆ పిల్ల పేరేంటి మీ టీంలో తెల్లంటుంది జాను జాను
దానికి నా నంబర్ ఇస్తే ఆ, అది ఫోన్ చేయలేదేంట్రా? అవునా సార్? కనుక్కోమంటారా? ఓ అమ్మాయిలా ఉంటుందిరా. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అమ్మాయితో మాట్లాడాలంటే ఆడు బ్యూటిఫుల్ పర్సన్ అయి ఉండాలి. ఎస్ సార్. ఇక్కడ బ్యూటిఫుల్ పర్సన్ ఎవరురా? మీరు. తెలుసు కదా. యా. పద పద పద, ఓకే సార్. మంది పట్టొచ్చు. యా పదండి సార్. దా వచ్చి సార్ ఏడు. వస్తున్నాను సార్. దా పెగ్గుందా? ఉంది సార్. పడుగో పడుగో. సార్ జాగ్రత్త సార్. తెలుసులే. హలో, ఎస్టర్డే ఐ గివ్ నెంబర్ యూ నో కాల్. వై? అది కొంచెం బిజీగా ఉన్నాను సార్. బిజీ? అరే సార్ పెగ్గిపోయినా? ఏ ఉండరు. ఏ షాంపూ వాడదాం? చిల్కీ హెయిర్ చాలా బాగుంది. చెప్పు. కుంకుడుకాయ. కాయ వాడుతుంది. అరే కాయ అంటే గుర్తొచ్చింది. అరే డ్రెస్లో తలకాయ కోరేదిరా. సార్ మీరు చెప్పిన లిస్ట్లో లేదు కదా సార్. అరే నేను చెప్పండి రా, అది నా పెద్ద మనసు అంతే. తెచ్చాను నువ్వు వరస్ట్ ఫెలో. సారీ సార్. ఈ రోజైనా కాల్ చేస్తావా? సార్ మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందామా? సార్ పెగ్గిపోయమంటారా? అవును. పోనీ బయటకు వెళ్ళి కూర్చొని మాట్లాడుదాం. సిన్సియర్గా కాఫీ తాగుతావు. సార్ మీరు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. వస్ట్ అరే సార్, పెగ్గు. వస్ట్ అంటే సార్ ఐస్ గేట్ లేవురా. సార్ మీరు చెప్పిన లిస్ట్లో లేవు సార్. చెప్పండి రా, తెచ్చాను. హలో, లెట్స్ డేట్ విత్ బర్త్. సార్ పెగ్గిపోయినా సార్. అదే బిడ్డలు తీసుకుని వెళ్ళు. బీడీలా? బిడ్డలు తీసుకొచ్చు. అవి ఎక్కడ వెళ్ళిపో, దొరుకుతాయో వెళ్ళిపో. ఏంటో. వెళ్ళిపో. ప్రణతి. సార్ ఒక కంపెనీకి సీఈఓ అయ్యుండి ఏంటి సార్ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు? మీ జీతాల కోసం నా జీవితం పనంగా పెట్టాలి కదా ప్రణతి. అయినా వాడు క్లయింట్ అంటే మీరు ఎలా నమ్మారు సార్? సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది ప్రణతి. సిచ్యువేషనా? అవును. ఉండు ప్రణతి, క్లయింట్ బీడీలు అడుగుతున్నాడు. అవి ఎక్కడ దొరుకుతాయో ఏంటో. ఉండి వెళ్తాను, తగ్గపోతే మళ్ళీ కొడతాడో ఏంటో. జాను ఏంటలా ఉన్నావు? వాడు చాలా ఇరిటేట్ చేస్తున్నాడే. ఏదో క్లయింట్ కదా అని భరిస్తున్నాను, లేకపోతేనా. యాక్చువల్లీ సారీ జాను, నేను నీకు ఈ విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఎలా తీసుకుంటావోనని. యాక్చువల్లీ వాడు క్లయింట్ కాదు, మా అన్నయ్య. వాట్? నిన్ను ట్రై చేస్తున్నాడు, అందుకే ఇలా పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమనుకోవద్దు, సారీ. చెప్తా వాడి సంగతి. పోసి పోసి ప్రాజెక్ట్ మందే కదా సార్. మళ్ళీ మళ్ళీ అదే సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను. ఎంప్లాయీస్ జీతాలు కూడా మీ మీదే డిపెండ్ అయి ఉన్నాయి సార్. సార్ when I am here, not థ్యాంక్ యూ here. సార్. నీ ప్రేమ వెళ్ళాం. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఒక అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించింది? సిగ్గనిపించట్లేదా? యూజ్లెస్ ఫెలో. ఇంత చీప్ మెంటాలిటీ అనుకోలేదు. ఇంకొకసారి ఎవరినైనా మోసం చేశామని తెలియాలి. నిజమే సార్, ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. తప్పంతా నాదే. మోసం చేసి ఈ కంపెనీ అంతా రాయించుకున్నాను. అంత మాత్రాన అందరి ముందు తిట్టాలా సార్? వీడికి ఇలా అర్థమైందా? నీ ప్రేమ వెళ్ళాం. 1 minute. ఓకే సార్. ఐ విల్ కమ్. ఇది అమ్మ తాగిందంతా దీపింది. జాను 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏంటి? అంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక క్లయింట్లో వచ్చాను. అప్పటికి ఏదైనా ఆఫీస్ బాయ్ పోస్ట్ ఉంటే చూడని ప్రణతిని అడిగాను. బట్ షీ సెడ్ నో. అసలు ఎందుకు ఇదంతా? అంటే నువ్వంటే నాకు లవ్, ప్యార్. అసలు ఎలా ఉంటావో తెలుసా? ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నావా? నల్లగా ఉంటాను, కొంచెం బాగాను. కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను. ఏ? జాను జాను అంటే ఏదో ఉంటుంది కదా ఆల్టర్నేట్, ప్లీజ్. అసలు ఏం చేస్తుంటావు? ప్రస్తుతం జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. ఒక 15 daysలో మంచి జాబ్ వచ్చేస్తుంది. ఒక జాబ్ లేదు, మనీ లేదు, ఆస్తి లేదు. అసలు ఏం చూసి లవ్ చేయాలి నిన్ను? ఒక పని చెయ్యి, ముందు ఒక మంచి జాబ్ చూసుకో, సెటిల్ అవ్వు. ఆ తర్వాత వచ్చి నన్ను కలు. అప్పుడు నీ స్టేటస్ని బట్టి ఆలోచిస్తా. బాయ్. అంతేనా జాను? నీ అమ్మ బ్లాజర్ రెండు పక్క నీ వల్ల. నేను చెప్పాను కదరా, జానుది హై క్లాస్ మెంటాలిటీ పడదని. ఫీల్ అవ్వకు. ఏ ఫీలింగ్ ఏ లేదు. నేనంటే అంత కేర్ లేకపోతే నువ్వు జాబ్ చెయ్యు, లైఫ్లో సెటిల్ అవ్వని చెప్తుంది. నేనంటే అక్కడ ఇష్టం ఉంది తనకి. సరేరా, ముందు ఆ ప్రేమ వెన్నెలకు నిజం చెప్పేద్దాం రా. వాడు నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అన్నయ్య, ఆ బెంచ్ టీంలో
అనుపమ పట్నాయక్ ఉంది కదా, ఏ అమ్మాయిని పరిచించి మనం ప్రాజెక్ట్ ఇద్దాం, లైఫ్ ఇద్దాం అమ్మాయి. అస్సలు ఎలా కనిపిస్తున్నారా నేను నీకు? అంటే హలో 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 నో మ్యాన్ హ్యాండ్లింగ్స్.